ఒక్క చినుకు పడితే సంద్రంగా మారుతోంది భాగ్యనగరం. అసలే రోడ్లు బాలేవు. ఇప్పుడు వానలతో అవి మరింత పాడవుతున్నాయి. అసలే నాలాలు ఘోరంగా ఉన్నాయి. ఈ వరద నీటితో పొంగి పొర్లుతున్నాయి. నిన్న కురిసిన వర్షాలతోటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీళ్లు నిలబడంతో ట్రాఫిక్లో జనం నరకం అనుభవించారు. అసలు నగరంలో ఏ ప్రాంతాల్లో ఎక్కువ ఇబ్బంది కలుగుతోంది, అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? టీవీ9 కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ని చూద్దాం. గడిచినటువంటి 4-5 సంవత్సరాల నుంచి వర్షం పడిన ప్రతిసారి హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా కాలనీలు, బస్తీల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి దృశ్యాలు లాస్ట్ ఇయర్ చూసాం. సో ఈసారి వర్షాకాలానికి అధికారులు ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు, కాలనీల్లో, బస్తీల్లో పరిస్థితి ఎట్లా ఉంది, ఒకసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం, అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రేటర్లో 3 సెంటీమీటర్ల కంటే అధిక శాతంలో వర్షం పడిందా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. కొన్నేళ్ల నుంచి వరదల్లో 2 వీలర్లు కొట్టుకుపోయిన ఘటనలు, కార్లు మునిగిపోయిన దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. ఇక బస్తీల్లో పరిస్థితి మరీ దారుణం. నాలాలో పూడికి సరిగా తీయకపోవడంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు అది శాపంగా మారుతోంది. గత ఏడాది అబ్దుల్ సాగర్లో నాలాలో పడి 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగి ఏడాదైనా ఇప్పటివరకు అక్కడ ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోలేదు అధికార యంత్రాంగం. గత ఏడాది వర్షాకాలంలో అఫ్జల్ సాగర్ నాలాలో 2 వ్యక్తులు కొట్టుకుపోయారు. వాళ్ళ బాడీలు గౌరెల్లి దగ్గర దొరికాయి. అంటే ఎక్కడైతే నాలాలో పడిపోయారో ఇక్కడ నుంచి దాదాపుగా 100 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ మృతదేహాలు దొరికాయి. అయినప్పటికీ వచ్చే వర్షాకాలం నాటికి ఇక్కడ ఇట్లాంటి ఘటనలు జరగకుండా చూస్తాం, తగిన జాగ్రత్తలు తీసుకుంటామని గత ఏడాది అధికారులు, హైదరాబాద్ కలెక్టర్, హైడ్రా కమిషనర్, జిహెచ్ఎంసీ కమిషనర్, నాయకులు అందరూ వచ్చారు. కానీ ఇక్కడ ఏమి జరగలేదు. ఒకసారి మనం నాలాలో చూడొచ్చు, ఇంకా పెద్ద మొత్తంలో చెత్త పేరుకోయిపోయి ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనము గమనించవచ్చు. ఇదే నాల మీద కొన్ని వందలాది కుటుంబాలు నివసిస్తున్నాయి. తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ఉన్నాయి, కానీ ఇప్పటివరకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోలేదనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూడొచ్చు, ఇదే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు దాదాపుగా 2 కొట్టుకుపోయారు. అర్జున్, కరణ్, వాళ్ళందరూ కూడా ఈ నాలాలో కొట్టుకుపోయి దాదాపుగా 100 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ మృతదేహాలు ఆల్మోస్ట్ ఒక 4-5 రోజుల తర్వాత దొరికాయి. నాలాల పైన ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కాలనీల్లో, బస్తీల్లో వాటర్ ప్రవాహం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, వాటర్ స్టాగ్నేషన్ అధికంగా ఉంటుంది. అక్కడ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది ఇప్పటివరకు అధికారులు ఎవరు కూడా క్లారిటీ ఇవ్వనటువంటి పరిస్థితి. ఇక నీళ్లు అధికంగా నిలుస్తున్న ప్రాంతాల్లో లక్డీకాపుల్ మెట్రో స్టేషను, యాకత్పురాలోని మౌలేకా చిల్లా, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 టర్నింగు, డీడీ కాలనీ, ప్రజాభవన్, బేగంపేట ఎయిర్పోర్టు, షేరిలింగంపల్లి, చందానగర్, అండర్ బ్రిడ్జ్, మూసాపేట మెట్రో స్టేషను, సెక్రటేరియట్ ముందు, ఖైరతాబాద్, షాదాన్ కాలేజ్ దగ్గర నీళ్లు నిలిచిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక నాలాల పరిస్థితి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనే విధంగా పరిస్థితి తయారైంది. ప్రస్తుతం మనం ఖైరతాబాద్లో ఉన్నాం. ఖైరతాబాద్ దగ్గర నాలా చూస్తే ఇది ఒక కచరా కుండియా లేదా నాలానా అనేది ఖచ్చితంగా డౌట్ కలగక మానదు. ఇది ఒక నాలా, హుసేన్ సాగర్కి సంబంధించిన కనెక్టివిటీ నాలా. ఇది నాలాలో పెద్ద మొత్తంలో థర్మాకోళ్ళు, ప్లాస్టిక్కి సంబంధించిన వ్యర్థాలు, బెడ్షీట్లు, పిల్లోస్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. వాటర్ ఫ్లో పూర్తి స్థాయిలో ఆగిపోయింది. పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే ఖచ్చితంగా వాటర్ స్టాగ్నేట్ ఎందుకు కాకుండా ఉంటుంది అనేది హైదరాబాద్ నగర వాసుల ప్రశ్న. సో మొత్తం వాటర్ బోర్డుకి ఆనుకొని ఉన్నటువంటి ఈ నాలాలో చూడవచ్చు ఎంత పెద్ద మొత్తంలో చెత్త పేరుకపోయిందని. దాదాపుగా 300 నుంచి 400 మీటర్ల మొత్తం కూడా చెత్తనే మనకు కనిపిస్తుంది. వాటర్ ఫ్లో పూర్తి స్థాయిలో ఆగిపోతున్నటువంటి పరిస్థితి. వర్షాకాలంలో అధిక శాతంలో వర్షం పడినప్పుడు మరింత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ నాలాకి ఆనుకొని ఉన్నటువంటి బస్తీలు, కాలనీలన్నీ కూడా మునిగిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది అనేది హైదరాబాద్ నగరవాసులు ప్రస్తుతం భయపడుతున్నారు. ఇట్లాంటి నాలాల పైన అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు. హుసేన్ సాగర్కి సంబంధించినటువంటి నాలా కనెక్షన్గా ఉంటుంది ఇది. సో మొత్తం కూడా చెత్తతో పేర్కొని ఉంది కాబట్టి దీన్ని ఎప్పటివరకు అధికారులు క్లీన్ చేస్తారనేది చూడాల్సి ఉంది. ఇక మల్లేపల్లిలోని నాలా దగ్గర కనీసం జాగ్రత్తలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వర్షాకాలానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని హైడ్రా, జిహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి అధికారులు చెప్పినప్పటికీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. గతంలో వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు కేవలం 300 నుంచి 400 ఉంటే ఈసారి ఆ సంఖ్య 900కు చేరింది. చిన్న వర్షానికే గంటల తరబడి నీళ్లు రోడ్లపై నిలిచిపోవడంతో రాబోయే రోజుల్లో అధిక వర్షపాతం నమోదైతే పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో హైదరాబాద్ నాలాలో పడి చాలామంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు మనం చూసాం. అయినప్పటికీ కూడా అధికారుల్లో ఏమాత్రం చలనం రావట్లేదు. ప్రస్తుతం మనం మల్లేపల్లిలో ఉన్నాం. మల్లేపల్లి దగ్గర నాలాలో మొత్తం పూర్తిగా ఎట్లాంటి జాగ్రత్త చర్యలు తీసుకోలేదు అనేది క్లియర్గా మనం ఇక్కడ దృశ్యాలు చూడవచ్చు.
ఇక్కడ ఈ కేజ్ మనకి కొంతమేర మాత్రమే కనిపిస్తుంది, మిగతా మొత్తం కూడా ఓపెన్ కనిపిస్తుంది. ఒక ఫెటాల్ వర్షాలు అధికంగా పడ్డా లేదా ఇక్కడ మనిషి ఎవరైనా నిలబడ్డా డైరెక్ట్గా నాలాలో పడి ప్రాణాలు కోల్పోయేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మల్లెపల్లికి సంబంధించినటువంటి నాలా నేరుగా పురాణా పూల్ జియాగూడ దగ్గర మూసీలోకి వెళ్ళి కలుస్తుంది. సో ఇట్లాంటి నాలాల్లో గతంలో చాలామంది పడి ప్రాణాలు కోల్పోయారు. సో ఈ నాలా దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికంగా ఉన్నటువంటి జనాలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి అధికారుల వరకు వర్షాకాలానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నప్పటికీ వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు రాను రాను పెరుగుతూ పోతున్నాయి. అనేక చోట్ల డ్రైనేజీలు పొంగి స్థానికులతో పాటు వాహనదారులకు ఇబ్బందిగా మారుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే వీటిపై దృష్టి పెట్టాలి అంటున్నారు నగరవాసులు. క్యూర్ పరిధి 2050 స్క్వేర్ కిలోమీటర్లు, జనాభా 1,30,00,000. వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు 900కి పైగానే. స్లమ్తో పాటు కాలనీలు మనం గమనిస్తే వేల సంఖ్యలో ఉంటాయి. సో వర్షాకాలానికి అధికారులు ఎంత మేర ప్రిపేర్ అయ్యారనేది గ్రౌండ్ లెవెల్లో నాలాల పరిస్థితి చూసినా, బస్తీలో జనాలతో మాట్లాడినా క్లియర్గా అర్థమవుతుంది. మరి వాటర్ బోర్డు అధికారులు కానీ, జిహెచ్ఎంసీ కానీ, హైడ్రా కానీ మాన్సూన్కి ఏ విధంగా ప్రిపేర్ అవుతుంది, జనాలకు ఎంత మేర ఇబ్బంది కలగకుండా చూస్తామనేటువంటి భరోసా ఇస్తారనేది మనకి రాబోయే రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇది ఓవరాల్గా వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లతో పాటు మాన్సూన్ కోసం జనం ఇబ్బందులు, అధికారుల పనితీరు పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ సంపత్తో శ్రవణ్, TV9 హైదరాబాద్.